Buddy, that is called buddy. పోస్ట్ అదయ్య ఏందయ్యా నీ పొద్దుల ఘోష. ఉత్తరం వచ్చింది మామ దగ్గరికి వెళ్ళి. ఉత్తరం వచ్చిందా? పోస్ట్ నాకు చదువు రాదు, ఇప్పుడు ఎట్లా చేయాలో ఏమో. అక్కడికి వెళ్ళి ఒక విద్యార్థి వస్తూ నువ్వు నాకు చదివిస్తాడేమో చూద్దాం. అయ్యాకి కొంచెం ఉత్తరం చదివావా? అయ్యో ఇది తెలుగులో ఉంది, నేను ఇంగ్లీష్ మీడియం. సరే అయ్యా, ఇప్పుడు ఎట్లనో ఏమో. అక్కడికి వెళ్ళి ఒక విద్యార్థి అయ్యా ఉత్తరం. ఒక పెగ్గేసుకుంటా. అయ్యా అలా ఏమున్నది? బాబు చదువు మరి. అంతా పెగ్గేసుకుంటావు. కళ్ళు మంచిగా అనిపిస్తాయి. బాబు నాకు కళ్ళు మూసుకోవచ్చున్నా, నేను పోతున్నా. అక్కడికి వెళ్ళి ఒక బాక్సర్ వస్తున్నా, చదివిస్తాడేమో చూద్దాం. చెప్పాను మంచి అలా కాదు కొంచెం ఉత్తరం చదివావా? ఉత్తరమా వాళ్ళు ఏమున్నాయ్యా? చదువుతావా మరి? మరి బాక్సింగ్ టైం అవుతుంది, వెళ్ళాలా? అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే వస్తాడు, నాకు చదివిస్తాడేమో చూద్దాం. జగన్ బాబు అయ్యా ఏమున్నది? చదువుతాడు. అరే ఏమైందిరా, ఎందుకైనా? జగన్ సార్ నాకు అర్థలేదు. అరే ఇదేంటో నాకు కూడా అర్థమైతే, నేను చదువుకొని 10 సంవత్సరాలు అవుతుంది, కానీ చదువుకోమనరా. మీటింగ్ ఉంది. అయ్యో సరే, నేను స్నేహితుడి దగ్గరికి పోతా. సరే స్నేహితుడు. రాజా బాగున్నా? రాజా బాగున్నా. ఏం చేస్తా? అయ్యా ఉత్తరం చదివిపోయావా కొంత? నువ్వు నేను ఒకటే క్లాస్ కదా. నువ్వు నేను ఒకటేసారి వెళ్ళిపోయినాం కదా. నువ్వు నేను ఒకటేసారి చదువు బంద్ చేసినాం కదా. పోస్టర్ కి చదివిపోయావా? నీకు అప్పుడు ఉత్తరం ఇంకా ప్రియమైన అల్లుడు రాజయ్యకు రాయనది ఏమనగా, నీ భార్య నిన్న రాత్రి ఆసుపత్రిలో. ఇప్పుడు ఏడకుర్రి. ప్రియమైన అల్లుడు రాజయ్యకు రాయనది ఏమనగా, నీ భార్య నిన్న రాత్రి. ఇప్పుడు ఒర్రకుర్రి. ప్రియమైన అల్లుడు రాజయ్యకు రాయనది ఏమనగా, నీ భార్య నిన్న రాత్రి ఆసుపత్రిలో 2 కవల పిల్లలకు జన్మనిచ్చింది. నువ్వేలా చదువుకున్నావు? నేను జెడ్పీహెచ్ఎస్ జ్ఞానేంద్రి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నాను. ఈ సన్యాసులు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారు కావచ్చు, అందుకనే సగం చెప్పారు. వీళ్ళకి లెటర్ కూడా చదవరాదు. నవతేజు నువ్వు కూడా జెడ్పీహెచ్ఎస్ జ్ఞానేంద్రిలో జాయిన్ కాపో. సరే, మేము ప్రభుత్వ పాఠశాలలో మేము చదువుకుంటాం. థ్యాంక్స్.
ట్రై చేస్తా